ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంటు సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశుల వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది. తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవడం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము 23వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు కూడా మరి పంచగ్రహ కూటమి అనేటటువంటిది కుంభరాశిలో 5వ రాశిలో ఏర్పడుతోంది. లెక్క ప్రకారము మనకి శాస్త్రానుసార రీత్యా 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 11లో ఉన్నటువంటి కేతువు పద్మకాల సర్పయోగ దోషాన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువుతో రవి, కుజుడు, అలాగే బుధుడు, శుక్రుడు వీరు కలవడం ద్వారా ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, మీకున్నటువంటి బుద్ధి, ఆలోచన, జ్ఞానపరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ముఖ్యంగా కొన్ని ఆర్థిక పరమైనటువంటి కుటుంబ విషయాల పరంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి భావించాలి. పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఎన్ని గ్రహాలున్నా, ఎంత బలమైన గ్రహాలున్నా, మీ యొక్క గోచార రీత్యా, జాతకరీత్యా అయినా సరే రాహువుతో కలిసినాయి అనుకుంటే వీళ్ళ యొక్క శక్తులన్నీ కూడా రాహు లాగేస్తాడు. అది కూడా శనిలు ఇంకా బలంగా ఉన్నాడు రాహు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మిగతా గ్రహాలకు అంత బలం ఉండదు. బుధ శుక్రుడు బలంగా ఉన్నా బుధుడు రాహుతో కలవడం ద్వారా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు, శుక్రుడు రాహుతో కలిస్తే స్త్రీల వలన కొన్ని సమస్యలు, అది భార్య వలన కావచ్చు, భర్త వలన కావచ్చు, లేకపోతే వేరే బయట ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన, స్త్రీల వలన సమస్యలు కావచ్చు. ముఖ్యంగా ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి మార్చి 2 వరకు కొన్ని రకాలుగా మీకు ఇందాక చెప్పిన విధంగా కొన్ని సమస్యలు ఆపాదిస్తే, మార్చి 3 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా కుజరాహువులు మరియు మరి లాభంలో ఉన్నటువంటి కేతువు, ఈ కుజరాహు కేతువుల యొక్క
సమ్మేళనం అంత మంచిది కాదు. దీన్ని సర్పదోషం అంటారు. ఇది ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీలకి గర్భాశయ లోపాలు, గర్భాశయంలో పిండోత్పత్తి జరిగే చోట ఏదో రకమైనటువంటి ఆదుర్ద కలిగించే సమస్యలు, ఒకవేళ గర్భాన్ని ధరించినటువంటి వాళ్ళకి కొంతమందికి జాతకంలో గనక అనుకోని ఆ ప్రతికూలమైనటువంటి కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, ఇక్కడ వాళ్ళకి కుజరాహుల యొక్క మిశ్రమం, అంటే జాతకంలో కుజుడో రాహువు దశలో అంతర్దశలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరూ జాతకంలో కొంత అవయోగాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు పంచమంలో కుజరాహువులు ఉన్నారు తులారాశి వారికి. ఏమవుతుంది, వీరి యొక్క గర్భం మీద ఆ యొక్క నెగిటివ్ కిరణాలు పడి గర్భంలో కొంతమందికి దోషాలు ఏర్పడి శిశువు నశించటం, లేకపోతే గర్భధారణ చేసినటువంటి వాళ్ళకి 3వ నెల 4వ నెల వచ్చినప్పుడు ఆ గర్భ విచ్ఛిన్నం జరిగేటటువంటి పరిస్థితులు కలగటం. ఇది ఇప్పుడు కాదండి, జన్మతః ఏదైనా దోషం ఉంటే. అలాగే కొంతమందికి పిల్లల వలన విపరీతమైనటువంటి ధన నష్టం కలగటం, సమాజంలో వీళ్ళ వలన వారికి ఉన్న కీర్తి ప్రతిష్టలు నటించటం, అంటే సంతాన రీత్యా ఏదో రకంగా దోషాలు ఏర్పడతాయి వీళ్ళకి తులారాశి వారికి. కొంతమంది డబ్బులు షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో పెట్టుంటారు కదా, ఒక్కసారి అవి కూలబడిపోయే పరిస్థితి రావచ్చు. జాతకంలో కూడా అలా ఉంటేనే, అదే శుభయోగాలు నడిస్తే కనుక వీరు అనుకోకుండానే వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. లేకపోతే వీరి భార్య పైనో వీరి తెలిసిన వాళ్ళ పైనో తాండదమ్ముల పైనో కనుక వీరు కనుక వ్యాపారం పెట్టుంటే విపరీతమైనటువంటి లాభాలు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. జాతకంలో యోగిస్తే ఒకేసారి షేర్స్లో స్టాక్ మార్కెట్లో కోట్లు వచ్చి పడతాయి, లేదా పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతారు. ఇవన్నీ ఒకటేనండి. గోచారం అనేది మనసుకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెలియజేస్తుంది. మానసికంగా అస్పష్టతలు, మానసిక దోషాలు, దుర్యోగాలు మనసు స్పందించి అవి యోగాల్ని పట్టుకుంటారా అవయోగాల్ని చేస్తారా అనేది జన్మజాతకం నిర్ణయిస్తుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి ఫలిత కిరణాలన్నీ కూడా మన మనసు మీద ఇప్పుడు ప్రభావితం జరిగి గ్రహాలన్నీ కూడా అవి చూస్తున్నా అవి కలిసి ఉన్నటువంటి దోషాలను కలుగజేస్తూ ఉంటాయి. మరి దానిలో కుజ రాహు యొక్క దోషాలు మహాఘోరమైనటువంటివి. వ్యాపారంలో ఉన్నటువంటి అపారమైనటువంటి నష్టాలు కలుగుతాయి, కొంతమందికి లాభాలు కలుగుతాయి జాతకంలో యోగిస్తే. కాబట్టి సంతానపరంగా జాగ్రత్తగా ఉండండి. గర్భధారణ చేసినటువంటి వాళ్ళు, గర్భంలో ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు, 1కి 4 సార్లు అయినా సరే గర్భ దోషాల ద్వారా పిల్లల్ని కోల్పోయినటువంటి వాళ్ళు, పిల్లలు పుట్టి కూడా కొంతమందికి 2-3 పోతూ ఉంటారు. అవన్నీ కుజరాహు యొక్క దోషాలే, సర్పదోషాలు అంటారు వీటిని. ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ పద్మకాల సర్పయోగ దోషం అనేటటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు మరి నేను నా పీఠంలో ఈ యొక్క సర్పదోష నివారణార్థమై, జాతకంలో కొంతమందికి ప్రేమించుకొని విభేదాలు కలిగి పెళ్లిళ్ళు దాకా వెళ్ళరు. అట్లా ప్రేమించుకొని కొంతమంది విషమకరమైనటువంటి పరిస్థితులకు కూడా వారి యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఆర్థికంగా విపరీతంగా షేర్స్లో స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నా, వ్యాపారంలో ఎవరన్నా మోసాలు చేస్తున్నా, సంతానపరమైన సమస్యలు అనుభవిస్తున్నా, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వండి, తప్పకుండా నా పీఠంలో నాచే చేయబడేటటువంటి ఈ యొక్క కాలసర్పయోగ దోష నివారణార్థమై కుజరాహు కేతువులకి ఆ 33 రోజులు కూడా జపం చేస్తూ గణపతి సూక్త, దుర్గా సూక్త, సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన సర్ప సూక్త జప పారాయణలు చేస్తూ మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, ఈ యొక్క దేవతా ఆరాధన హోమంతో పాటుగా నవగ్రహ వారి యొక్క నక్షత్ర హోమాలతో పాటుగా మృత్యుంజయ హోమం కూడా జరపబడుతుంది. ఆ తదుపరి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ కుజుడు ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శనితో కలవబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగానికి చాలా మెండైనటువంటి అవకాశంగా భావించాలి. ఉద్యోగ రీత్యా చక్కటి ఆదాయం కూడా లభించే పరిస్థితి కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది. ఈ దశలు కనుక యాక్టివేట్ అయితే కనుక 6వ స్థానంలో కుజశనులు అఖండ ధైర్యాన్ని ఇస్తారు. ఎవరైనా వీరికి ఆర్థికపరమైనటువంటి శత్రువులు ఉన్నా, భార్యాభర్తల మధ్య విరోధాలున్నా, కోర్టు కేసులు అనేవి వీళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఏదైనా సరే ఎగ్జామ్స్ రాస్తున్నా సరే మంచి ఆలోచన ప్రతిమ శక్తి కలిగి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏప్రిల్ 6 తర్వాత. అట్లాగే ఎవరైనా షేర్స్, స్టాక్స్ మార్కెట్లు వీటిల్లో ధనాన్ని గనక పెట్టుంటే గనక వ్యాపార భాగస్వామి రీత్యా చక్కగా అవన్నీ కూడా లాభాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే జాతకంలో ఎక్కడైనా కొన్ని ప్రతిబంధక దోషాలున్నా, ఎందుకంటే కుజశనులకు పడదు కదా, వీళ్ళు ఇచ్చే భావాలు ఇస్తారు
కానీ కుజశనులకు పడదు కాబట్టి కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన హాస్పిటలైజేషన్కి వెళ్ళటం, అలాగే ఏదైనా సరే పోటీ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు కనుక వాళ్ళకి ఎంత మానసిక శక్తి ఉన్నా దాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉన్నా ఏదో ఒక సందర్భానుచితంగా వారికి లోపభూయిష్టమైన సమస్యలు రావటం, దానివల్ల ఎగ్జామ్స్కి వెళ్ళలేకపోవటం. కొంతమందికి ధైర్యం సన్నగిల్లుతుంది. శత్రువులు, విద్యార్థులు బాగా చదువుతున్న వాళ్ళ మీద శత్రువులు పగబెంచుకొని వారి చదువుకి ఆటంకం కలిగించవేయటం. ప్రేమ వ్యవహారాల్లో కుటుంబంలో ఒప్పుకోవట్లేదు, పెళ్లిళ్ళు కాగని వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. వారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అఘాయిత్యాలకు తలపెట్టే అవకాశము. కొంతమందికి అయితే కనుక ప్రయాణాలలో మానసికంగా ఆలోచనలు వేరే చోట పెట్టుకొని, అది వ్యాపారం మీద పెట్టుకున్నా, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంత సంఘటిత వాతావరణం, సంఘర్షణ కలిగిన ఆలోచిస్తూ ప్రయాణాలు చేశారనుకోండి, ప్రమాదాలకి దగ్గరగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఇట్స్ వెరీ డేంజరస్. శుభాలు జరిగితే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. గోచారం చూడటం అంటే 6వ స్థానంలో కుజశనులు ఉన్నారు, సూపర్గా ఉంటుందని చెప్పటమే కాదు, జాతకంలో వాళ్ళకి దశలు, అంతర్దశలు, లేకపోతే జాతకంలో ఈ కుజశనుల యొక్క ప్రమాణం సరిగ్గా లేకపోతే ఇక్కడ ఈ రకమైన సంబంధ దోషాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సంబంధ దోషం మంచిది కాదు. కుజశనుల యొక్క సంబంధ దోషం రాజకీయ నాయకులకు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిలిటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు, బ్యాంకులో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, సేవకా వృత్తిలో ఎవరు ఏం చేసినా అది సేవకా వృత్తి జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు వర్గం వాళ్ళందరూ ఎవరైనా సరే వాళ్ళకి ఊరికే గొడవలయ్యి ధన విషయంలో విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 70 రోజులు మార్చి 2 నుంచి మే 10వ తేదీ వరకు 33 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర పూజ, 35 రోజులు మరి హనుమంతుడికి సంబంధించిన పవన సూక్త హోమము ఏప్రిల్ 17వ తారీఖు చేస్తూ మిగతా 35 రోజులు 36 రోజులు కూడా హనుమాన్ చాలీసాతో పాటుగా ముఖ్యంగా మన్యసూక్త జపాన్ని ఆచరిస్తూ కుజశనుల యొక్క జపం జరుగుతుంది. కాబట్టి జాతకంలో మరి దోషాలుండి ఇప్పుడు కూడా ఈ సమస్యలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ సర్పదోషాలు, కుజదోషాల వలన పెళ్లిళ్ళు కాక సంతానం కలక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వ్యాపారంలో ఉద్యోగాల్లో నష్టాలు కష్టాలు పడుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వచ్చిన యజమానులతో బాధపడేవాళ్ళు తప్పకుండా నా పీఠంలో నేను ప్రత్యేకించి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఇది ప్రపంచానికి పట్టేటటువంటి పీడగా భావించి అందులో కొన్ని రాసుల వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసము ప్రత్యేకించి నేను అవసరమైతే నా శిష్యుల ద్వారా నేను చేపిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్న వాళ్ళు తప్పగా ఫోన్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే విడిగా చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇది సామూహికంగా 10 మంది కలిసి చేసుకుంటే దాని ద్వారా మనకి ఫలితము ఎక్కువగా లభిస్తుంది. 10 మంది మీద కూడా మనకి ₹1 తక్కువగా ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మన కర్మని ధన రూపంలో కొంత దైవానికి ఖర్చు పెడితే ఆ కర్మ కొన్ని దుష్కర్మలు మన దాకా రాకుండా పక్కకి నెట్టివేయబడతాయి అనేటటువంటి విశ్వాసంతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగ ధర్మం కోసం అయితే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. సంతానము, వివాహం కోసము, లేదా షేర్స్ స్టాక్ మార్కెట్లో ధన విషయం కోసం, భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఈ రెండు కలిపి 70 రోజులు చేసిన వాళ్ళకి చాలా వరకు రిలాక్సేషన్ వస్తుందని మాత్రం గట్టిగా నమ్మి నేను చెప్తున్నాను. అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా పార్టిసిపేట్ చేపించి మీ యొక్క యోగక్షేమాల కోసం నా వంతు ప్రయత్నం మంత్రపరంగా, తంత్రపరంగా, మానసికంగా నేను చేసి మీకు ఆ భస్మ ప్రసాదాన్ని, రక్షా ప్రసాదాన్ని మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఓం శరవణ భవాయ.